బేహద్దు పరం మహాశాంతి. బేహద్దుకే బేహద్దు పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఏకాగ్రతయే పరమ తపస్సు, దీని గురించి మనం తెలుసుకుందాము. తపస్సు అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. ఒకటి శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు మొదలైనవి. దీనిలో కూడా విభిన్న రకాలు ఉన్నాయి. ఋషి పుంగవులు, ఋషిగణాలు చెప్పేది, ఎప్పుడైతే తపస్సులో ఏకాగ్రత ఉంటుందో అదే పరమ తపస్సు అవుతుంది. అంటే ఎవరి దగ్గర అయితే ఏకాగ్రత ఉంటుందో వారి దగ్గర తపస్సు యొక్క ఖజానా గొప్పగా ఉంటుంది. అది వారు ఈ యొక్క ప్రపంచం యొక్క విషయ వాసనలు తెలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ తపస్సులోనే ఉంటూ ఉంటారు. అయితే రిద్ధి సిద్ధి గురించి స్వాములుగా అవుతూ ఉంటారు. రిద్ధి సిద్ధి లభిస్తే స్వామిగా అవుతారు. ఆత్మ సాక్షాత్కారం చేసుకోవటానికి అయితే దీనిలో సఫలతను పొందుతూ ఉంటారు. సైంటిస్టులు అంటే వైజ్ఞానిక ఆవిష్కరణలో కూడా ఏకాగ్రత అనేది చాలా పనిచేస్తూ ఉంటుంది. సైంటిస్టులు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయటానికి విజ్ఞాని అంటే వైజ్ఞానికులుగా కాన్సన్ట్రేషన్గా దృశ్య పదార్థాన్ని చూస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ విధంగా విషయ పదార్థాల అనుసంధానం చేసుకుంటూ ఎప్పుడైతే ఏకాగ్ర చిత్తులు అవుతూ ఉంటారో వాళ్ళ మనసు చాలా లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా పదార్థ యొక్క గతి, సత్యము వాళ్ళ చేతిలోకి వస్తూ ఉంటుంది. సైన్స్లో కూడా ఎవరైతే ఆవిష్కరణలు చేస్తూ ఉంటారో సైంటిస్టులు ఈ క్షేత్రంలో వారు ప్రతిష్ట పొందుతూ ఉంటారు, ప్రఖ్యాతి చెందుతూ ఉంటారు. అందరూ అందుకనే దీని వెనకాల ఏకాగ్రత అనేది కావాలి. ఎవరైనా సరే ప్రసిద్ధి చెందిన సైంటిస్టులు ఉన్నారు అంటే వారి వెనకాల ఏకాగ్రత బలమే అని చెప్పాలి. చంచలత, విక్షిప్త చిత్తు కలిగినటువంటి వారు ఆవిష్కరణలు ఎప్పుడూ కూడా చేయలేరు. మృత్యులోకం యొక్క జీవితం పొందాలి అన్న, స్వర్గలోకం యొక్క జీవితాన్ని పొందాలి అన్న వారు దీనికోసం పురుషార్థం చేయాల్సిందే. కర్మకాండ కానివ్వండి, తత్వజ్ఞానము కానివ్వండి, రిద్ధి సిద్ధి కానివ్వండి, ఆత్మ సాక్షాత్కారం కానివ్వండి, దీని యొక్క ప్రమాణంతో ఏకాగ్రత అనేది వారికి ప్రతి ఒక్క రంగంలో కూడా సఫలతను కలిగిస్తూ ఉంటుంది. అందుకనే ఋషులు అనేది ఏంటి అంటే ఏకాగ్రత మనసులో అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది అని. మనసు ఒకవేళ చంచలంగా ఉంటే, విక్షిప్తమై ఉంటే వారి యొక్క మనసు దుఃఖము, బాధ లాక్కొని పోతూ ఉంటుంది. చంచలమైన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు వారి కోరికల వెనకాల మృతాబిక్ అంటే చనిపోయిన వాళ్ళతో సమానము అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆలోచనలు, గ్రహింపు, తెలివితేటలు లేకుండా మనసు పదార్థాలకు ఆధీనమైపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి దీనహీనంగా తయారైపోతాడు. చంచలమైనటువంటి మనసు బలహీనతను కలిగిస్తూ ఉంటుంది. బలహీన మనస్కులు అధిక సురక్షిత కోసం వారి యొక్క రక్షణ ఎక్కడ ఉంటుందా అని వెతుకుతూ ఎంత మనసు బలహీనంగా అవుతూ ఉంటుందో అంత వారి యొక్క సురక్షణ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. తమను శక్తిశాలిగా తయారు చేసుకోవటానికి, ఒప్పుకోవటానికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనసును చంచలతలోకి రావటంతో బలహీనమైపోతూ ఉంటారు.
తమ సుఖం యొక్క సురక్షణ కోసం పూర్తిగా తెలివితేటల్ని, హోషియార్ గొప్పని ఆలోచిస్తూ ఉంటారు. భౌతిక వస్తువులను పోగు చేయటంలోనే నిమగ్నమైపోతూ ఉంటారు. ఈ యొక్క వస్తువులు ధన సంపత్తికి అధికంగా ఆధీనమైపోతూ ఉంటారు. దానిలో వాళ్ళ రక్షణ ఉంటుంది అని భావిస్తూ దేశాన్ని కూడా వదిలేసి విదేశాల్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే పట్టుబడి అవుతూ ఉంటారో అతి దీనతా స్థితిని వాళ్ళు పొందుతూ ఉంటారు. మృత్యు సమయంలో ఆ సంపత్తి యొక్క చింతన వారిని ప్రేతాత్మగా తయారు చేస్తూ ఉంటుంది. మనసు భౌతిక వస్తువులను ఆశ్రయిస్తూ ఉంటుంది. ఎంతెంత భౌతిక వస్తువులను ఆశ్రయిస్తూ ఉంటుందో అంతగా లోపల వాళ్ళు డొల్లగా ఉంటూ ఉంటారు. మనసు లోపల ఎంతైతే ఖాళీ డొల్లగా ఉంటూ ఉంటారో వాళ్ళు అంతగా రక్షణ, సేఫ్టీ కోరుకుంటూ ఉంటారు. ఎంత సేఫ్టీ కోరుకుంటూ ఉంటారో అంతగా జంజాటంలో పడుతూ ఉంటారు. ఇది సనాతన సత్యం. ఒక మహాత్ముడు చెప్పారు తన యొక్క అనుభవంలో. తను మౌంట్ ఆబూలో ఒక నల్ గుఫాలో ఉంటూ ఉండేవాడిని. దీని వెనకాల పాండవ గుఫ ఉన్నది. అక్కడ ఒక పాత సాధువు నాకు చెప్పాడు, అక్కడికి నీకు ఈ యొక్క గుహ వెనకాలకు వెళ్తే రాత్రి అక్కడ నీకు సింహం, పులి వస్తుంది అని చెప్పారు. ఇక అప్పటి నుండి కొద్ది రోజుల ముందే వచ్చింది. తర్వాత కోతిని పట్టుకొని తినేసింది అని అన్నారు. ఇక పులి కోతిని ఎలా పట్టుకుంటుంది? కోతి అయితే చెట్లు కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉంటుంది కదా. పులి అక్కడికి ఎట్లా చేరుకోలేదే. మరి కోతిని ఎలా పట్టుకుంది? ఇక పులి ఫస్ట్ వచ్చిందా, కోతి ముందు వచ్చిందా? ఇక దీని గురించి ఆయన ఆలోచన ఎక్కువైపోయింది. ఈ మాట విని కోతి భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు అని. ఈ సింహం ఎప్పుడైతే రెండోసారి వచ్చి గర్జించిందో కోతిని పట్టుకొని అటు ఇటు పరుగులు తీసి మొత్తుకుంటూ ఉంది. దాని మీద అటాక్ చేసింది అని. ఇక ఈ గురించి ఆలోచన చేస్తూ ఆయన బుద్ధి కాస్త దృష్టి అంతా సరిగ్గా పనిచేయలేదు. భయంతో ఆయన బ్యాలెన్స్ను కోల్పోయి కూర్చున్నాడు. వృక్షం మించి కింద పడితే పులికి పూర్తిగా భక్షకుడు అయిపోతాను అని. అడవిలో రెండవ ప్రాణి దాక్కొని ఉంటుంది. పులిని పట్టుకొని మరి ఎవరు తొలగించగలుగుతారు? సింహం యొక్క గర్జన వినటంతో తనకు ఏ వ్యక్తి అయినా అడవిలో ఉన్నవాడు తన సేఫ్టీ కోసం అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు. ఉన్న స్థానాన్ని వదిలేసి రెండో స్థానాన్ని వెతుకుతూ ఉంటారు. బయటకు వస్తారు, పరుగులు తీస్తారు. గుడిసెలో ఉన్నవాళ్ళు కూడా బయటకు వస్తారు. అదేవిధంగా చెప్తూ ఉన్నారు. పిల్లి కూడా చూడండి రాత్రి భయంకరమైన శబ్దాలను చేస్తూ ఉంటుంది. ఆ శబ్దాలకి ఎలుక భయపడి పరుగులు తీస్తూ ఉంటుంది అడవిలోకి. అదే విధంగా జరిగింది. సింహము గాండ్రింపు వినటంతో పక్షులు, జంతువులు భయపడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి. అప్పుడు సింహము అటాక్ చేస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క మనసు కూడా పదార్థాలతోటి ప్రతిష్ఠితం అవటంతో దేహాభిమానంతో కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వారి లోపల ఇంకా బలహీనత, మరి కోకలా అంటే శక్తిహీనమైనటువంటి ఖాళీ స్థితి వస్తూ ఉంటుంది. మనసులో శక్తి లేక పవర్ఫుల్గా లేని కారణం వల్ల మానవుడు బాహ్య సాధనలో సేఫ్టీని ఎతుకుతూ ఉంటారు. దీని యొక్క ఫలస్వరూపంగా వ్యక్తి మనోబలాన్ని కోల్పోతారు. మనసు ఏకాగ్రం అయితే
లోపల వారికి శక్తి అనేది అనుభూతి అవుతుంది. ఏకాగ్రత తపస్సు మ్, ముందు బాహ్యంగా ధనము యొక్క శక్తి బయట సేఫ్టీకి అసలు విలువే లేనే లేదు. అంటే తపస్సు గొప్ప శక్తి. ఈ బాహ్య సేఫ్టీ కంటే వస్తు సాధనాల కంటే కూడా తపోబలం గొప్పది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఏకాగ్ర మనసు స్వయం ప్రసన్నంగా ఉంటుంది. బుద్ధి వికాసం బుద్ధి వికసిస్తూ ఉంటుంది. వారి జీవితం లోపల పరితృప్తి ఉన్న కారణం వల్ల వాళ్ళు జీవించే యోగ్యులము అంటూ భావిస్తారు. వ్యక్తి యొక్క మనసు ఎంత ఏకాగ్రమవుతూ ఉంటుందో సమాజానికి మరియు వారి యొక్క వాక్కు హావభావము వారి యొక్క క్రియాకలాపాలతోటి అంతగా ప్రభావితం అవుతూ ఉంటారు. ఇదే జీవితం యొక్క చమక్ మెరుపు అని. ఇంకా చూడండి, ఏకాగ్రతను నేర్చుకో అర్జునుడి నుండి అని చెప్తూ ఉంటారు. మనము ప్రారంభంలోనే మాటిమాటికి ధ్యానం గురించి మాట్లాడుకున్నాం. ధ్యానము అంటే జోడించటం, కనెక్ట్ కావటం. ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే అర్జునుడి నుంచి నేర్చుకోండి అని చెప్తున్నారు. వర్తమానంలో దీని గురించి మరి ఆలోచన చేస్తే ధ్యానం యొక్క లోపం వల్ల, ఏకాగ్రత లోపం వల్ల వారికి మనసు శక్తిశాలిగా ఉండదు. ఇక్కడ చూడండి, ధనుర్ధర్ అర్జునుడిని నుండి ఈ యొక్క ఏకాగ్రత నేర్చుకొని అర్జునుడు తన లక్ష్యానికి ఛేదించేటప్పుడు అతనికి ఏమీ కనిపించలేదు. మనసు ఒకే కార్యక్రమం పైన ఏకాగ్రతమైనది. ఆ సమయంలో ధ్యానం యొక్క తీవ్రత అత్యధికమైనది. పరిణామ స్వరూపంగా తమ కార్యాన్ని సంపన్నం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు సమయంలో కూడా ప్రతియోగిత అంటే కాంపిటీషన్స్లో కూడా ఎక్కువ కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి ప్రతి రంగంలో కూడా. మరి ఏకాగ్రతతోటి ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారు. ఏకాగ్రత లేకపోతే, సదుపయోగం చేసుకోకపోతే వారు విజయాన్ని పొందలేరు. అస్తవ్యస్తమైనటువంటి దినచర్య ఉంటుంది. మరి మానసిక ఏకాగ్రతతోటి ఉత్పన్నమయ్యేటువంటి ధర్మము గొప్పది, కర్మ కూడా శ్రేష్టంగా ఉంటుంది. వారి జీవితం కూడా ధర్మపదంగానే ఉంటూ ఉంటుంది. వారి లోపల క్షమత వికసిస్తూ ఉంటుంది. ఉపనిషత్తుల్లో రెండు మాటలు చెప్పారు, కర్మ మరియు ధర్మం అంటూ. ధర్మం యొక్క అర్థము మన యొక్క స్వభావము, కర్మ అంటే మనం చేసేటువంటి క్రియాకలాపాలు. కర్మలో మన దృష్టి బాహ్యం వైపుకు వెళితే ధర్మము మన లోపలికి వెళుతూ ఉంటుంది. ఇదే మనసు వైపుకు వెళ్ళటము. మనసుని తీసుకొని మనము జ్ఞాత ఎవరు అంటే మనసును నియంత్రణలోకి తీసుకొని రావటము కష్టము అనుకుంటూ ఉంటారు. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే మరి దాన్ని కష్టము అనే అనుకుంటారు. మనసులో అనేక రకాల ఉద్వేగాలు, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసు వికసించినట్లయితే, మనసు విచలిత రహితంగా ఉన్నట్లయితే వారు శాంతి నిర్వికారి దశలో ఆత్మ వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏకాగ్రత బిందువు పైన కేంద్రీకృతం చేసినట్లయితే, ఎక్కడైతే ధర్మము మరియు కర్మ పరస్పరం కలిసి ఉంటాయో ఆ వ్యక్తి స్వయం లక్ష్యాన్ని పొందగలుగుతారు. సమర్పిత భావంతో ఉంటూ ఉంటారు. అర్జునుడు లాగా పక్షి కన్ను మాత్రమే చూడగలుగుతారు, ఇంకేమీ కనపడదు. గమ్యం అటువంటి వాళ్ళకి ఎంతో దూరం ఉండదు. మనసులోని సంకల్ప వికల్పాలు ఒక కేంద్రం పైన కేంద్రీకరించటమే ఏకాగ్రత అంటూ ఉంటారు. దీపాన్ని తీసుకొని అక్కడ ఏకాగ్ర చిత్తంగా అయితే శక్తి అనేది పొందుతూ ఉంటారు. గీతలో కూడా అర్జునుడికి కృష్ణ పరమాత్మను ఇదే ప్రశ్న వేశారు. మనసు అత్యంత చంచలమైనది, దృఢమైనది, శక్తిశాలి అయితే తుఫాన్లతోటి అదెందుకు మనసు వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది?
తుఫాను కంటే కూడా వేగంగా మనసు ఎందుకు పరుగులు తీస్తూ ఉంటుంది అని అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ మాటే చెప్పారు. లగాతారు అభ్యాసం చేస్తూ ఉంటే మనం స్థితప్రజ్ఞ మనసు కలిగి ఉంటాము. స్వయం ఏకాగ్ర చిత్తులుగా అయితే రెండో మాటల్లో లక్ష్యం మెడల ప్రతిబద్ధత అనేది, ఏకాగ్రత అనేది రాదు. మనం ఏదైతే లక్ష్యాన్ని జీవితంలో నిర్ధారితం చేశామో దాని కొరకు మనం మనసు ప్రాణుల్లో సమర్పితం అనేది అవుతూ ఉంటాం. ఎంతవరకు అయితే దీనిలో నిమగ్నం కారో అంతవరకు అభిష్టత ప్రాప్తి అనేది ఉండదు. ఏకాగ్రత కొరకు మనసు పైన నియంత్రణ చాలా అవసరము. స్వయం ఒక సాధన. మనసును వశం చేసుకోవటం అంత తేలికేమీ కాదు. మనం ఏకాగ్రంగా అగుట కొరకు కొన్ని విషయాలపైన ధ్యాస పెట్టాలి. మనము సీదా 10వ గమ్యానికి 10వ అంతస్తుకు వెళ్ళాలి అంటే ముందు కరెక్ట్గా ఫస్ట్ స్టెప్ వెయ్యాలి. ఇదే నేను అనేది. అంటే క్రమక్రమేణా నడుస్తూ నడుస్తూ మన యొక్క ప్రయత్నం అనేది పెంచుకుంటూ ఉండాలి. అభ్యాసం చేస్తూ చేస్తూ తమ యొక్క స్థితిని తాబేలు లాగా కాకుండా మరి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అది చంపటానికి వచ్చినప్పటికీ కూడా, ఎవరన్నా చంపటానికి వచ్చినప్పుడు కుందేలు కాకుండా తాబేలు ఏం చేస్తుంది, తన చేతులు కాళ్ళు లోపలికి ముడుచుకొని కూర్చుంటుంది, బయటికి తీయదు. ఇంద్రియాలను లోపలికి నియంత్రించి కంట్రోల్ చేసుకునేటువంటి సాధననే స్వచిత్త పైన కంట్రోల్ చేయటం. దీనిపైన విశేషమైన అధ్యయనం చేయాలి. మనసుని సాధన చేసే సమయంలో చిత్తము శాంతంగా నిర్మలంగా ఉండాలి. బాహ్యంగా ఎంతగా కోలాహలంగా ఉంటుందో అంతగా లోపల లోపల మనసులోకి వెళ్తే అది సముద్రం అంతా నిర్మలంగా కూడా ఉంటుంది. సముద్రం ఎంత లోతులోకి వెళ్తే ఎంత నిర్మలంగా ఉంటుందో పైకి చూస్తే మాత్రం చాలా అలజడి ఆటుపోట్లు కనపడుతూ ఉంటాయి. అన్నిటికంటే ముందు తనువు యొక్క సాధన, తనువు యొక్క ఏకాగ్రత చాలా అవసరము. ప్రాణాయామము శ్వాసకు ఏకాగ్రత చేయటానికి సహయోగం చేస్తూ ఉంది. ఏకాగ్రతలో మౌనము సంజీవిని లాగా పనిచేస్తూ ఉంటుంది. సదా ఆలోచనలను ఏకాగ్రం చేయటానికి ప్రయత్నం చేయాలి. శ్వాసను లయబద్ధంగా మనసు లోపలికి తీసుకొని వెళ్ళాలి. మనసు లయబుద్ధిగా అయితే జీవితంలో మరి అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏకాగ్రమైన బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటూ ఉంటారు. మనసు అనేటువంటి జోలిలో ప్రపంచం యొక్క రాళ్ళని వేసుకుంటూ ఉంటే హల్చలు వస్తూ ఉంటాయి. వీటిని మనసు లోపల ఆలోచనలు ప్రాణాయామం ద్వారా శాంతింప చేసుకుంటూ లగాతారు ప్రయత్నం చేస్తే, కొన్ని నియమాలు పాలన చేస్తే వ్యక్తి చాలా తేలిగ్గా ఏకాగ్ర చిత్తులుగా కాగలుగుతారు, ముందుకు ప్రయాణం చేయగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య సందేశము, చక్కటి జ్ఞానము మా ఇచ్చేటువంటివన్నీ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ యొక్క వీడియోలను పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.